బ్రేకింగ్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి గోకవరం వెళ్లే ఆర్టీసీ బస్సులో భారీ చోరీ జరిగింది. కదులుతున్న బస్సులో గుర్తు తెలియని దుండగులు ఒక మహిళా ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగ్ నుంచి 2.5 కాసుల బంగారు గొలుసును అపహరించడం స్థానికంగా కలకలం రేపింది. పర్స్ జిప్పులు తీస్తున్నాయండి. ఏంటి జిప్పులు చూస్తున్నాయని మా తోటపల్లి చూస్తే పర్స్ జిప్పులు తీసుకుంటే లెక్కలేసి లేదండి. బాక్స్ చిన్న బాక్స్ లో పెట్టామండి. బాక్స్ డబ్బులు ఉన్నాయండి, సెల్ ఉందండి. మీరు ఎక్కడికి వచ్చాక చూసుకున్నారా? బెదరం చెట్టు దాటే చూస్తే ఏంటంటే వస్తే ఏం పోయింది? లెక్కలేసి అండి. ఎవరి మీద అనుమానం ఉందా మీకు? అసలు ఎవరి మీద జిప్పులు తీస్తున్నాయని ఆడు వస్తూ కొని తెచ్చుకుంటున్నారండి. వాళ్ళ దగ్గర వస్తూ చూసాను. రాజమండ్రిలో గోకవరం డిపోకు చెందిన సింగిల్ స్టాప్ బస్సు ఎక్కిన ఒక మహిళ తన వెంట బంగారు ఆభరణాన్ని హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకున్నారు. ప్రయాణం మధ్యలో ఉండగా తన బ్యాగ్ జిప్పులు తీసి ఉండడాన్ని గమనించింది మహిళ. లోపల చూడగా ఉండాల్సిన 2.5 కాసుల బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన బాధితురాలు బస్సు డ్రైవర్, కండక్టర్లకు సమాచారం అందించారు. బస్సు కోరుకొండ బస్ స్టేషన్లో ఆగగా అక్కడ దిగిన 4 ప్రయాణికులను మహిళ అనుమానంతో తనిఖీ చేశారు. అనంతరం నేరుగా గోకవరం పోలీస్ స్టేషన్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మహిళ కాల్తో స్పందించిన పోలీసులు గోకవరం స్టేషన్ ఎదుట బస్సును ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస్సులోని ప్రయాణికులను, బస్సు లోపల ఉన్న ప్రతి మూలను వెతికినప్పటికీ పోయిన బంగారం ఎక్కడా దొరకలేదు. దీంతో బాధితురాలు హుటాహుటిన రాజమండ్రి క్రైమ్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరారు. మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం అందిస్తారు. శివశంకర్, బస్సులో బంగారు గొలుసు మాయమైపోయింది. సో అనుమానం వచ్చినటువంటి వాళ్ళని సెర్చ్ చేసినా, బస్సు మొత్తం ఎక్కడ సెర్చ్ చేసినా కూడా ఆ గొలుసు జాడ కనిపించలేదు. సో దీన్ని పోలీసులు ఎంత సవాల్గా స్వీకరిస్తున్నారు ఈ కేసుని? చూసుకున్నట్లయితే కదులుతున్న రన్నింగ్ బస్ లోనే ఇలా 2.5 కాసుల బంగారం మిస్ అవడం అనేది కలకలం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ బస్సు కూడా సింగిల్ స్టాప్ బస్సే, అది కూడా కేవలం కోరుకొండనే అవుతుంది. రాజమండ్రి నుంచి కోరుకొండ, తర్వాత గోకవరం. ఆ ఓన్లీ సింగిల్ స్టాప్ బస్ కావడం తోటి మధ్యలో అక్కడ కూడా ప్రయాణికులు దిగే అవకాశం కానీ ఎక్కే అవకాశం కానీ లేదు. సో ఈ నేపథ్యంలో ఏదైతే మహిళ హ్యాండ్ బ్యాగ్ లో 2.5 కాసుల బంగారు గొలుసుని ఉంచుకున్నట్లుగా చెప్తున్నారు. అయితే బ్యాగ్ జిప్ తీసి ఉండడాన్ని గమనించిన మహిళ వెంటనే అప్రమత్తమై చెక్ చేసుకోగా ఆ బ్యాగ్ లో చైన్ మిస్ అయినట్టుగా అయితే ఆవిడ గుర్తించింది. వెంటనే కండక్టర్ కి, డ్రైవర్ కి సమాచారం ఇచ్చింది. ఏదైతే నెక్స్ట్ సింగిల్ స్టాప్ ఉందో ఆ కోరుకొండ స్టాప్ లో కూడా దిగిన 4 వ్యక్తుల దగ్గర నుంచి కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు చేసి వారి దగ్గర కూడా ఎటువంటి బంగారం లేదని గుర్తించిన తర్వాత వెంటనే గోకవరం పోలీస్ స్టేషన్ కి కాల్ చేయడం, వెంటనే పోలీసులు స్టేషన్ ముందు బస్సు ఆపాలని చెప్పి డ్రైవర్ కి సమాచారం ఇవ్వడం, అదేవిధంగా బస్సు ఆగిన వెంటనే కూడా క్షుణ్ణంగా అందరి వద్ద కూడా తనిఖీలు చేసినా కూడా బంగారం కనిపించకుండా మాయమవడం అయితే ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె బస్సు ఎక్కేటప్పుడు చెక్ చేసుకున్నాను నేను, టికెట్ తీసుకునేటప్పుడు అంటే శ్రీశక్తి టికెట్ ను వినియోగించుకునేటప్పుడు కూడా నేను దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నానని కూడా మహిళ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి క్రైమ్ ఏదైతే రాజమండ్రి క్రైమ్ స్టేషన్ కి ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ రోజు సీసీ ఫుటేజ్ ఆధారంగా పూర్తి స్థాయి తనిఖీ అయితే చేయడానికి పోలీసులు అన్ని సన్నాహాలు చేస్తున్నట్టు అయితే మనకి తెలుస్తుంది. అక్కడ ఏదైతే మహిళ బస్సు ఎక్కిందో అక్కడి నుంచి కూడా మానిటరింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. కాంప్లెక్స్ లో రఫీగా జనాభా ఎక్కువ.